ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు మనలను గతించిన కాలమంతా తన కృపాక్షేమముల చేత కాచి కాపాడి ఈ రీతిగా మరోసారి ఆయన మాటలు వినే భాగ్యాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ సమయంలో మనము వినబోతున్నటువంటి అంశము ఉపకారి అనేటువంటి పాఠాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాము. ఉపకారి అనేటువంటి పాఠాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాము. ఉపకారి, ఉపకర్త అంటే అర్థం మేలు చేయువాడు. ఇది ఒక వ్యక్తి యొక్క లక్షణంగా మనము చూడవచ్చు. ఇతరులకు మేలు చేయడం, సహాయం చేయడం, వారి సంతోషాన్ని కోరుకునేవాడు ఉపకారి. ఈ విధంగా ఎవరైనా ఉంటారా అంటే మనుషులు ఎవరు ఈ విధంగా ఉండరు. ఒక దేవుడు తప్ప మరి ఎవరు కూడా ఉపకారిగా ఉండలేరు. అందుకని దేవుని యొక్క వాక్యము ఏమని మనకు తెలియజేస్తూ ఉంది అంటే, యెహోవా అందరికీ ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి. ఇక పాఠంలో మొదటి భాగంగా మనము ఆలోచన చేసినట్లయితే, యెహోవా అందరికీ ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి. 145వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి అంటాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి అంటున్నాడు. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన కొందరికి మాత్రమే ఉపకారి కాదు, లోకంలో ఉన్న సమస్త జనులకు ఆయన ఉపకారి. భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఆయన ఉపకారి. సమస్త దేశాలకు ఆయన ఉపకారి. ప్రాణంతో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ఉపకారిగా ఉంటూ ఉన్నాడు. కనుక ఆయన అపకారి కాదు. లోకంలో మనం చూస్తూ ఉంటాం, అపకారులు ఉన్నారు, కానీ దేవుడు మాత్రము ఉపకారి. కనుక లోకంలో ఉన్నటువంటి విధానాన్ని మనం గమనించినప్పుడు, ఒక పార్టీ వారు ఆ పార్టీలో ఉన్న వారికి ఉపకారం చేస్తారు. అలాగే ఒక కులము వారు ఆ కులములో ఉన్నవారికి ఉపకారం చేస్తారు. కనుక ఇది లోకంలో మనం చూస్తూ ఉంటాం. అలాగే మనుషులు తమకు నచ్చినటువంటి వారికి ఉపకారం చేస్తూ ఉంటారు. ఇది మనుషుల్లో ఉండేటువంటి విధానం. కానీ దేవుడు మనుషులు లాంటి వాడు కాదు. యెహోవా అందరికీ ఉపకారి. అందరికీ ఉపకారి అని అంటే అందరికీ మేలు చేసేటువంటి వాడు. ఆయన ఎవరికి కూడా అపకారిగా ఉండడు, అందరికీ మేలు చేసేవాడు. అలాగే మనం చూసినట్లయితే నోవాహు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినప్పుడు, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమున ఆయన ఆశ్రయ దుర్గము, ఆయన యందు నమ్మకముంచు వారిని ఆయన రక్షించును అంటాడు. యెహోవా ఉత్తముడు. ఉత్తముడు అనేనంటే గొప్పవాడు, గొప్ప వ్యక్తి, లేకుంటే మంచివాడు, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు అనేటువంటి అర్థాలు మనం చూడవచ్చు. మంచి గుణగణాలు కలిగినటువంటి వానిగా మనం చూడవచ్చు. కనుక ఆయన ఉత్తముడు. శ్రమ దినమున ఆయన ఆశ్రయ దుర్గము. శ్రమ దినమున ఆయన ఆశ్రయ దుర్గం. ఎవరైతే శ్రమ పడతారో, ఎవరైతే శ్రమలో ఉంటారో ఆయన వారికి ఆశ్రయ దుర్గంగా ఉన్నటువంటి వాడు. కనుక ఆయన యందు నమ్మకం ఉంచు వారిని ఆయన రక్షించేవాడు.
కనుక ఆయన పట్ల ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారి పట్ల ఆయన ఉపకారిగా ఉన్నటువంటి వాడు. అలాగే యెహోవా రక్షించువాడు. కీర్తనల గ్రంథము 36వ కీర్తన 6-7 వచనాలు మనం చదువుకున్నప్పుడు, నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడన ఆశ్రయించుచున్నారు అంటాడు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయనలో ఇంకొక గుణం ఏమిటంటే ఆయన రక్షించేవాడు, ఉపకారి, రక్షించేవాడిని ఉపకారి అంటారు. కనుక ఆయన ఎవరిని రక్షిస్తూ ఉన్నాడు అని అంటే, యెహోవా నరులను జంతువులను రక్షించువాడు, నరులందరినీ ఆయన రక్షించువాడు. కనుక ఆయనని నమ్మిన వారిని మాత్రమే కాదు, ఎవరైతే శ్రమ పడుతూ ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే అక్కర్లో ఉన్నారో వారందరినీ కూడా ఆయన రక్షించేవాడు. కనుక భూమి మీద ప్రతి మనిషిని ఆయనే సృష్టించాడు. కనుక ప్రతి నరుణ్ణి కూడా ఆయన రక్షించేవాడుగా ఉంటున్నాడు. వారు ఏ దేశానికి చెందిన వారైనా, వారు ఏ మతానికి చెందిన వారైనా, వారు ఏ కులానికి చెందిన వారైనా, వారు ఎవరనేది చూడకుండా దేవుడు నరులందరినీ రక్షించేవాడు. కనుక నరులను మాత్రమే కాదు, ఆయన జంతువులను కూడా రక్షించేవాడై ఉన్నాడు. కనుక ఇందును బట్టి యెహోవా అందరికీ ఉపకారి, ఆయన అందరికీ మేలు చేసేటువంటి వాడు, అందరినీ రక్షించేటువంటి వాడుగా ఆయన మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం చూసినట్టయితే యెహోవా శ్రమను పోగొట్టువాడు. ఆయన శ్రమను పోగొట్టేవాడు, ఆయన శ్రమపరిచేవాడు కాదు. యోనా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనము గమనించినప్పుడు, దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలపైగా నీడనిచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టును చూచి యోనా సంతోషించెను అంటాడు. కనుక చూడండి, ఇక్కడ యోనాకు కష్టం వచ్చినప్పుడు, అంటే శ్రమ కలిగినప్పుడు, ఆయన ఎండలో బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆయన పట్ల కృప చూపించి ఆ శ్రమను పోగొట్టడానికి ఆయన పట్ల ఏ విధంగా దయ చూపించాడు అని అంటే, ఒక సొర చెట్టును ఏర్పరిచి అతని కలిగిన శ్రమను పోగొట్టుటకై, ఏం పోగొట్టడానికి అని అంటే అతను కలిగిన శ్రమ, ఏ శ్రమ కలుగుతుంది అని అంటే దేహానికి శ్రమ కలుగుతుంది, శరీరానికి శ్రమ కలుగుతుంది. కనుక ఆ శ్రమ పోగొట్టడానికి అతనికి ఎండ దెబ్బ తగలకుండా దేవుడు ఏం చేశాడనంటే అతని తలపైకి ఒక సొర చెట్టుని ఏర్పాటు చేశాడు. కనుక ఎందుకు ఆ విధంగా ఏర్పాటు చేశాడనంటే, యోనా గురించి మనందరికీ తెలిసినటువంటి విషయమే. దేవుడు ఒక ప్రాంతానికి సువార్త చెప్పడానికి వెళ్ళమంటే ఆయన మరొక ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఓడ ప్రయాణంలో ఓడలో ఆయన ఉన్నప్పుడు ఒక తుఫాను లేవడం, వారు సీట్లు వేసినప్పుడు యోనా పేరు మీద సీట్ రావటం, ఆ ఓడలో ఉన్నారు యోనాను సముద్రంలో పడవేయటం, ఒక చేప ఒక పెద్ద మత్స్యం వచ్చి ఆయనను మిరింగివేయటం, తర్వాత అది సముద్రం ఒడ్డున క్రక్కివేయటం, ఆయన సముద్రం ఒడ్డున అంటే ఇసుకలో ఉండటం, ఆయన ఎండ గాలి చేత అతను సొమ్మసిల్లిపోతూ ఉన్నప్పుడు కనుక అతన్ని శ్రమ పోగొట్టడానికి దేవుడు ఏం చేశాడనంటే ఒక సొరసెట్టును ఏర్పరిచి ఆయన తలపైకి నీడను వచ్చే విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే చూడండి, దేవుడు శ్రమను పోగొట్టేవాడై ఉన్నాడు, ఆయన శ్రమలో పాలు చేసేవాడు కాదు. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలీల విషయంలో, వారిని కానానికి నడిపించేటువంటి విషయంలో ఒక మాటను మనం చూడగలం. దేవుడు వారికి పగలు మేఘస్తంభంలోను రాత్రి వెన్నెల స్తంభంలోను ఉండి
వారికి ఏ విధమైనటువంటి వెన్నెల దెబ్బ అయినా ఎండ దెబ్బ అయినా తగలకుండా వారిని సురక్షితంగా కానాను దేశంలోనికి వారిని నడిపించడం అనేటువంటిది మనం చూస్తాం. అంటే ఏ విధంగా వారికి దేవుని కాపుదల ఉంది, ఏ విధంగా వారిని శ్రమ నుంచి కాపాడాడు అనేటువంటిది మనం చూడగలుగుతాం. కనుక దేవుడు ఆయన శ్రమ పోగొట్టేవాడు. యెహోవా శ్రమను పోగొట్టేవాడు కనుక యెహోవా అందరికీ ఉపకారి. కనుక భూమి మీద శ్రమ పడే వాళ్ళందరికీ కూడా యెహోవా ఉపకారి. వారి శ్రమను పోగొట్టడానికి దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఏదో ఒక మేలు చేస్తూనే ఉంటాడు. కనుక అది నమ్మిన వారి జీవితాల్లోనూ నమ్మని వారి జీవితాల్లోనూ ప్రతి ఒక్కరికి ఆయన ఉపకారిగా ఉంటూ ఉన్నాడు. కనుక ఈ మొదటి భాగంలో మనం ఏం చూస్తూ ఉన్నాము అని అంటే, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కొందరికి మాత్రమే కాదు. కనుక మనుషులు కొందరికి ఉపకారిగా ఉంటారు, మరికొందరికి అపకారులుగా ఉంటారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు అందరికీ ఉపకారి, యెహోవా అందరికీ ఉపకారి. రెండో భాగంలో మరికొన్ని విషయాలు మనం నేర్చుకుంటాము. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనగాక. మీ అందరికీ వందనాలు.